ఏది అక్క ఇంకా రాలేదు. ఫోన్ చేశానమ్ముడు. లంచ్ కి రావద్దని చెప్పావా? అసలు ఫోన్ ఎత్తితే కదా చెప్పడానికి. ఫోన్ ఎత్తలా. పోనీ మెసేజ్ చేయకపోయావా? ఫోన్ ఆన్ చేసి ఉంటే SMS చేసేవాడిని. స్విచ్ ఆఫ్ చేసిందమ్మా. నీకు అమ్మే కరెక్ట్ నాన్న. అది ఇప్పుడు మీ ఇద్దరు నాకు నచ్చారు. మీరు కిరణ్ కోసం ఎదురు చూడటమే నాకు బాగా నచ్చింది. మేమేమి అందుకు ఎదురు చూడట్లేదులే. మరి ఎందుకు చూస్తున్నారేటి? అక్క రాగానే అట్నుంచి అట్టే వెనక్కి పంపించడానికి. నిన్ను ఇలా కాదు నిన్ను వదిలిపెట్టు. వదలమ్మా. అది కాదు కళావతి, పెద్దమ్మడికి ఇవన్నీ గిట్టమని తెలుసు కదా. ఏటి గిట్టేది? కొన్ని గిట్టకపోయినా జరగటం లేదేటి? రైతులకి గిట్టుబాటు ధర గిడుతుందా ఏటి? ఏ ఆ వ్యవసాయం చేయటలే? ఇదొకటి నేను ఒకటి చెప్తే ఒకటి చెప్పుద్ది. క్లారిటీ ఉందటే దానికి దీనికి సంబంధం ఉందా అసలు? అవన్నీ నీకు అర్థం కావలే. ఏటి అమ్మడ ఇంకా రాలేదట బా? ఎక్కడైనా మర్డర్ జరిగిందేమో. ఇదిగా అపశేకరం మాటలు మాట్లాడుకో, ఏపి పగిలిపోతుంది. రాముడు రా 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 రా. అమ్ముడు నీకిష్టమైన గోంగూర పప్పు క్యారెట్ ఫ్రై చేశా. ఏటి ఆ సైకిలేటి? పిచ్చి పిచ్చి సైకిల్ చేస్తే ఎన్కౌంటర్ చేసి పాడేస్తాను. అమ్ముడు నువ్వు లోపలికి రా. అమ్మా ముందా రివాల్వరీ. ఇదెక్కడికి పోదులే గాని నువ్వు రా. ఇదిగో చిన్నమ్మడు, ఏంటి పెద్దమ్మడికి మామూలుగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది? ఫోర్స్ చేయలేదు. తెలిస్తే స్టేషన్కి వెళ్ళిపోతాను అనుమానం రాలేదా? రివాల్వర్ అమ్మ దగ్గర ఉంది కదా, అది లేకుండా అక్క వెళ్ళదు కదా, అందుకే వెళ్ళింది. ఏ ఏంటి విషయం చెప్పండి. లోపలికి వెళ్తే నీకే తెలుస్తుందిగా. అబ్బా చెప్పవే. చెప్పినా ఉపయోగం లేదు కదా అమ్ముడు, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్ముడు రా. మనమెందుకు ఇక్కడ రా. అమ్ముడు రా. ఏంటి రాముడు, మీ ఇద్దరు అలా పక్క పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే నాకు చూడాలి. ఈ ముచ్చట తగలయ్యా, కడజోడు తీసుకు తినరా. ఏం తింటున్నావో తెలుసుద్ది. అబ్బో ఇందులో ఈ యాంగిల్ కూడా ఉందా? నానా మీరు భోంచేశారా? వాళ్ళ మొహం వాళ్ళు తింటారులే. నువ్వు రా 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 రా. అమ్ముడా. అమ్మా ఏంటిది? గోంగూర పప్పు చిట్టి. నీకు ఇష్టం అంట కదా? నాకు ఇష్టమని నేను చెప్పానా? చూడు మామా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. నాకిష్టం చిట్టి. పెళ్ళైనాక నా ఇష్టమే నీ ఇష్టం కదా. అక్క నువ్వు వడ్డించవే. కళావతి మాకు కూడా. తర్వాత తిందురని చెప్పాను కదేటి. అమ్ముడు నువ్వు తిను. పాపం సుభాని లేడు, వాడికి ఒంట్లో బాగుండలేదంట. ఒకసారి వెళ్ళి చూసొద్దామని. నేను చూస్తుంటే జబ్బున్నావుని పలకరించడానికి వెళ్తున్నట్లు లేదేటి? అదేంటమ్మా, నాన్నకి ఏ జబ్బు లేదు కదా. నువ్వు నార్మయ్యి. ఇప్పుడు చెప్పు, నిజంగా సుబానా నీ దగ్గరికి రేటి? ఏంటి కళావతి, నేనేదో అబద్ధం చెప్పిన మాట్లాడతావు? కావాలి నువ్వు కూడా రా. 4వ క్లాస్ స్టూడెంట్, మా తాతకు ఒంట్లో బాగుండలేదు, స్కూల్కి ఎగ్గొట్టినట్టు మాట్లాడతావేంటి? నీకు తాత వయసు వచ్చినా ఆ థర్డ్ క్లాస్ మెంటాలిటీ పోలేదు కదేటి? అవునులే, నీది హై క్లాస్ కదా. నేను వెళ్తున్నా. ఆగు. మళ్ళీ ఏంటి కళావతి? పద నేను వస్తాను. అమ్మని సుభాను గారితో కలిసి మందేసేద్దామంటే ఇది జరగనిచ్చినట్లేదేంటి? ఏటా ఆలోచిస్తున్నావు అన్నాడు. అబ్బే నేనేం ఆలోచిస్తున్నానే, పైగా బాబు కూడా వస్తాడు కదా. బాబు కూడా వచ్చేటప్పుడు నువ్వు లేకపోతే వాడు బాధపడ్డు. ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాళ్లే. ఏం కేసమ్మా? జేబు దొంగతనం కేసా? అబ్బచ్చా జోకా. నోర్మయ్యి, అమ్మడి స్టేషన్ లో ఎలా ఉందో చూసి వస్తానని వెళ్ళాడు. అవునా? అయినా స్టేషన్ లో ఎలా ఉండటం ఏంటి కళావతి? ఇంట్లో ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటది. వాడి ముచ్చట వాడిది, మనం ఎందుకు కదనాలి? వాళ్ళిద్దరు అలా కలిసి మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఫిజిక్స్ ఏం కాదు. అయినా వాళ్ళిద్దరు కూడా మనకెందుకు? నువ్వు నాడు సుభాసు. సుభానా నిన్ను చూసి చాలా రోజులు అయింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? కళ అది కాదే, బాబుగాడు. వాడి సంగతి నీకు అనవసరం అన్నానా? ఎందుకు అవసరం లేదు?
అదేం తమ్ముడు మావేడి మీ ఇద్దరు కలిసి రాలేదేటి హే ఎందుకే ఆ బాబుగాడి పోలీస్ స్టేషన్ పంపించా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికంటే తమ్ముడు. గాడిది గుడ్డు. నాకు నీ సంగతి వాడి సంగతి బాగా అర్థమైంది. ఇంకోసారి వాడిని స్టేషన్ కి పంపిస్తే ఇద్దరిని కలిపి రాయలసీమకి పార్సల్ చేస్తాను. అక్క మా వచ్చాడే. వస్తే రాని. ఏయ్ ఊరుకో ఆడు బాధపడతాడు. అక్క అది ఈ దెబ్బతో వెళ్ళిపోతాడు. అది కదరా తమ్ముడు అమ్మడు కొంచెం దురుసు ఎక్కువ. పోలీస్ కదా నువ్వేమనుకో మాకే. అమ్మడొచ్చింది కదా అందరం కలిసి భోంచేద్దాం పదండి. బావా ఒరేయ్ నీకు దండం పెడతానురా, నన్ను ఇన్వాల్వ్ చేయకురా. అది బాగా చెప్పావు బావా. ఇప్పటి నుంచి మా ఇద్దరి మధ్యకి ఎవరు అడ్డు రాకండి. ఇట్లాంటి పొగరు పవరు ఉండేది నా మేనకోడలంటే నాకెంత గౌరవంగా ఉంటుందో. అంటే మావా ఇప్పుడు అక్కన్న మాటలకి నీకు కోపం రాలేదా? కోపమా చిట్టి మీద? వాడికి సిగ్గా శరమా, వాడికి ఎక్కడ పౌరుషం వస్తుందమ్మా? ఏంది చిన్నమ్ముడు నాకు చిట్టి మీద కోపం రావటం ఏంటి? మామా అని వాడు వీడిని ప్రేమతో ఉంటుంది. ఈ మాత్రం దానికి నేను అప్సెట్ అయి బస్ ఎక్కుతానా? మరి ఏమైతే బస్ ఎక్కుతావు మామర్జా? మా ఇద్దరికి పెళ్లి అయితేనే బస్ ఎక్కుతాం బావా. అక్కోయ్ ఎటు వచ్చావు కదా ఫోన్ చేద్దాం పదా. మావా నీతో మాట్లాడాలి, అలా బయటికి వెళ్దాం పద. అల్లమ్మో ఇది బయటకు తీసుకెళ్ళి అలా మా ఆమెని చావు బదినా బాదుద్ది. ఇది నా మేనకోడలంటే. పద చిట్టి వీళ్ళతో మనకెందుకు? తమ్ముడు ఆగరా. నువ్వు అరే తమ్ముడు ఒరే రిక్షా అన్న నేను ఆగను. నువ్వు పద చిట్టి. పద మావా. నువ్వు ఆగరా నాయన నీకు దండం పెడతాను. రేపు ఎప్పుడైనా వెళ్దుగాలే. అదేంటమ్మా వస్తానని సరదా పడుతుంటే నువ్వెందుకు ఆపుతావ్? అది అది నా మేనకోడలంటే. ఈ తొడగొట్టుడేంట్రా? మా వంశాచారం బావా. అబ్బో! నువ్వు పద మావా. బాబా ఏందక్క? నువ్వు లోపలికెళ్ళావు. అది అక్క పౌరుషం అంటే. నీ మాట ఇప్పుడు నాకు కాదన్నాను అక్క. హే! చూడు వాణ్ణి రేపట్లోగా పంపకపోతే హలో పందెంలో వాడు గెలిచాడు నువ్వు ఓడిపోయావు. మర్చిపోయావా? ఓ టీ అన్నా.